ఎన్నికలు సమీపిస్తున్న వేళ జంపింగ్ జపాంగ్ పాలిటిక్స్ తెరపైకొస్తున్నాయి. నేతల గోడ మీద పిల్లిల్లాగా ఎప్పుడు ఎటువైపు దూకుతారో తెలియడం లేదు. వైసీపీలో మార్పులు చేర్పులు చేపట్టడంతో సీటు దక్కని సిట్టింగ్లు పక్కచూపులు చూస్తున్నారు. లేటెస్ట్ గా ఎంపీ టికెట్ విషయంలో అసంతృప్తిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సీఎం జగన్ టూర్ కి దూరంగా ఉండడం ఇప్పుడు ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మాగుంట పార్టీ మారతారనే ప్రచారం జోరందుకుంది. అసలు మాగుంట రాజకీయ భవిష్యత్ ఏంటి? టీడీపీలో చేరి టికెట్ తీసుకుంటారా? బీజేపీ నుంచి పోటీ చేస్తారా? లేక వైసీపీలోనే కొనసాగుతారా? అసలు మాగుంట దారెటు? ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజకీయ భవిష్యత్పై ఊహాగానాలు. ఒంగోలులో సీఎం జగన్ సభకు హాజరు కాని ఎంపీ మాగుంటకు ఈసారి ఒంగోలు టికెట్ లేదని తేల్చిన హైకమాండ్. మారిన సమీకరణాలతో పార్టీని వీడాలని భావిస్తోన్న మాగుంట టీడీపీ లేదా బీజేపీలో చేరి ఒంగోలు లోక్సభకు పోటీ చేస్తారా? బాలినేని జోక్యంతో పార్టీలోనే కొనసాగుతారా? మాగుంటకు దారేది? ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాజకీయ నాయకులు గోడ మీద పిల్లుల్లా ఎప్పుడు ఎటువైపు దూకుతారో తెలియడం లేదు. ఈ క్షణం ఈ పార్టీపై ప్రశంసల జల్లు కురిపించిన వాళ్ళు మరుక్షణం మరో పార్టీకి జైగొడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ పార్టీలో మార్పులు చేర్పులు చేపట్టడంతో సీటు దక్కని, బదిలీలు నచ్చని సిట్టింగ్లు పక్కచూపులు చూస్తున్నారు. లేటెస్ట్ గా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మాగుంట సీఎం జగన్ పర్యటనకు దూరంగా ఉండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈసారి టికెట్ లేదని అధిష్టానం తేల్చి చెప్పింది. అక్కడ పోటీ చేసే అభ్యర్థిని ఫైనల్ చేసే పనిలో ఉంది. ఈ రేసులో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన్ను ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా నియమించారు. అధిష్టానం మాత్రం ఒంగోలు ఎంపీ సీటుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వైసీపీ నుంచి టికెట్ హామీ లేకపోవడంతో మాగుంట పార్టీ మారడం ఖాయమనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఒంగోలులో సీఎం జగన్ పర్యటనకు వైసీపీ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి దూరంగా ఉండడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు దాదాపుగా 2 నెలల క్రితమే వైసీపీ సిట్టింగ్ ఎంపీ మాగుంటకు ఈసారి టికెట్ ఇచ్చేది లేదని అధిష్టానం తేల్చి చెప్పడంతో ఆయనకు సీట్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని నెల రోజుల పాటు అధిష్టానంతో పోరాటం చేశారు. సీఎం జగన్ స్వయంగా మాట్లాడిన తర్వాత బాలినేని మెత్తబడ్డారు. ఈ పరిస్థితుల్లో మాగుంట టీడీపీతో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరిగింది. వైపు వైసీపీలో టికెట్ లేకపోవడం, మరోవైపు టీడీపీతో మాగుంట టచ్ లో ఉన్నారన్న ప్రచారంతో ఒంగోలులో జరిగిన సీఎం పర్యటనకు స్థానిక సిట్టింగ్ ఎంపీ మాగుంటకు ఆహ్వానం అందలేదని భావిస్తున్నారు. అటు ఢిల్లీ లిక్కర్ కేసు కూడా మాగుంట రాజకీయ భవిష్యత్ను ఇబ్బందిగా మార్చిందనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట తండ్రి కొడుకుల పేర్లున్నాయి. అని తండ్రిని అరెస్ట్ చేయలేదు కానీ కుమారుని అరెస్ట్ చేశారు. ఆయన చాలా కాలం జైల్లో ఉండి అప్రూవర్ గా మారి పూర్తి స్థాయి బెయిల్ తెచ్చుకున్నారు. ఈ లిక్కర్ కేసు వ్యవహారంతోనే మాగుంటకు వైసీపీ టికెట్ కేటాయించలేదనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంపీ మాగుంట టీడీపీలో లేదా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరితే జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ నుంచి ఒంగోలు ఎంపీగా మాగుంట పోటీ చేస్తే బాగుంటుందని ఆయన అనుచరులు సూచిస్తున్నారట. ఒకవేళ టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ లేకపోతే టీడీపీ నుంచే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మాగుంట సన్నాహాలు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఏదేమైనా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీ మారే విషయం స్పష్టమైందంటున్నారు. ఈసారి టీడీపీ లేదా బీజేపీ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఒంగోలు పార్లమెంటుకు 10 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం 2 సార్లు మాత్రమే గెలుపొందింది. దీంతో ఈ సీటును బీజేపీకి కేటాయిస్తే బాగుంటుందన్న ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉందట. అందుకు తగ్గట్టుగానే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల పొత్తులో భాగంగా బీజేపీ అడుగుతున్న ఎంపీ స్థానాల్లో ఒంగోలు పేరు కూడా వినిపిస్తోందట. బీజేపీ టికెట్ పై ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించాలన్న ఆలోచనలో కూడా ఉందట. అందుకే మాగుంటకు టికెట్ ఖరారు చేసే విషయంలో టీడీపీ అధిష్టానం తాత్సారం చేస్తోందని భావిస్తున్నారు. ఎంపీ మాగుంట బీజేపీలో చేరితే ఒంగోలు నుంచి పార్లమెంట్ టికెట్ కేటాయించేందుకు టీడీపీకి కూడా అభ్యంతరం ఉండదంటున్నారు. ఇంకా ఒంగోలు పార్లమెంట్ స్థానానికి టీడీపీ నుంచే కాకుండా బీజేపీ నుంచి కూడా ఉమ్మడి అభ్యర్థి రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మాగుంటకు రాజకీయ దారేది అనేదే ఇప్పుడు ఒంగోలు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.